గోవాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బోట్స్ నైట్ క్లబ్ లో సిలిండర్ బ్లాస్ట్ కావడంతో ఏకంగా 23 మంది మరణించారు. మృతులంతా కూడా క్లబ్ ఉద్యోగులుగా తెలుస్తోంది. అర్పోరాలోని రోమియోలో ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మరోవైపు సీఎం ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైకేల్ లోబో ఘటనా స్థలానికి పరిశీలించారు. ప్రమాద వివరాలు కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు వారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది ఉన్నారు లోపల, అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సాయి, దాదాపు రాత్రి అర్ధరాత్రి దాదాపు 11 నుంచి 12 గంటల సమయంలో గోవాలో ఒక ప్రసిద్ధమైనటువంటి అంటే ప్లేస్, అంటే చాలా మంది పర్యాటకులు వచ్చేటటువంటి నైట్ క్లబ్ ఉండేటటువంటిది గోవా ఈ ప్రాంతంలో అర్పోరా అన్నటువంటిది ఒక క్లబ్. ఇందులో రాత్రి 11 నుంచి 12 గంటల మధ్యలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన అక్కడ అగ్నిమాపక సిబ్బంది తర్వాత అక్కడికి చేరుకోవడము, తర్వాత సీఎం కూడా అక్కడికి చేరుకున్నారు. అంటే ఎంత భారీ ప్రమాదం అన్నది ఒక్కసారి ఇక్కడ సంఘటన బట్టి తెలుస్తుంది. దాదాపు ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. దాదాపు ఇది అంటే అక్కడ గోవా బీచ్ల్లో అంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటిది బీర్ బై రోమియో లేన్ అన్నటువంటి క్లబ్. ఈ క్లబ్ లో రాత్రి 12 గంటల 10 నిమిషాలకు మాకు ఫోన్ వచ్చింది పోలీస్ కంట్రోల్ రూమ్ కి. దానితో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చామంటూ కూడా పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే దాదాపు ఇక్కడ సీఎం కూడా ఇక్కడికి చేరుకోవడము, మొత్తము అంటే దాదాపు 23 మంది ఇప్పుడు ఆ ప్రమాదంలో మరణించారు. దీనికి సంబంధించినటువంటిది కూడా అటు అగ్నిమాపక సిబ్బంది దీనికి సంబంధించినటువంటి కారణాలు మాత్రము ముఖ్యంగా ఇందులో 3 మహిళలు, తర్వాత ఎవరైతే అక్కడ క్లబ్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో ఎక్కువగా వారి సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఇందులో ఇప్పటి వరకు కూడా దాదాపు 23 మంది మరణించారు. దీనికి సంబంధించినటువంటిది గోవా సీఎం సావంత్ అక్కడికి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే దానికి సంబంధించినటువంటివి అంటే ఈ ఘటన కారణము వంటగదిలో ఉన్నటువంటి సిలిండర్ పేలుడే కారణమై ఉండవచ్చు అన్నటువంటిది కూడా అక్కడ ఉండేటటువంటి పోలీసులు కూడా, తర్వాత సీఎం ఏదైతే తనకు సంబంధించినటువంటి పోలీసులతో సమాచారం తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో ప్రకటించినటువంటి విషయం. అయితే దీనిపై ఈ ప్రమాదానికి, ఇంత భారీ అగ్ని ప్రమాదానికి ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్నటువంటిది మాత్రము ఇప్పుడు కూపిలాగుతున్నారు. కానీ రాత్రి జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాదంలో దాదాపు 23 మంది మరణించారు. వారిని వెంటనే హుటాహుటిన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి, తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంత కారణం కూడా మనకి ఇంకొక కారణం కూడా కనపడుతుంది. ఏదైతే క్లబ్ కు ఉండాల్సినటువంటి సెక్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉంది. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దానికి కావాల్సినటువంటి మినిమం సెక్యూరిటీ కూడా అక్కడ లేకపోవడము, ఈ సంఘటన ఇంకా సంఖ్య పెరగడానికి కూడా అవకాశం పెరగడంతో చాలా మంది మృతుల సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు. కానీ రాత్రి జరిగినటువంటి ఘటన 23 మంది అని చెప్పారు. కానీ మరికొంత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అర్ధరాత్రి 12:10 నిమిషాలకి ఏదైతే కంట్రోల్ రూమ్ కి ఫోన్ రావడంతో హుటాహుటిగా అక్కడికి చేరుకునే లోపు కూడా కొంత సమయం ఎక్కువగా ఉండడంతో కూడా అక్కడ వారిని కాపాడేటటువంటి రెస్క్యూ సిబ్బంది అక్కడికి వారిని రెస్ట్ చేసేసి వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నంలో కూడా కొంత లేట్ కావడం, జాప్యం కావడంతో కూడా ఈ సంఖ్య పెరిగింది. అయితే దాదాపు ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. మరికొంత క్షతగాత్రులను దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వారిని అక్కడికి చేర్చినటువంటిది అన్నటువంటిది అక్కడ కీలకంగా ఉన్నటువంటి అధికారులు ప్రకటించారు. రైట్ కళా, ఒక విధంగా చూసుకున్నట్టు మొత్తం మీద అక్కడ ప్రమాద స్థలంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమంటున్నారు?
ఖచ్చితంగా. ఎందుకంటే సంఘటనా స్థలానికి నేరుగా సీఎం సావంతే అక్కడికి చేరుకోవడం అన్నది, అంటే ఘటనపై వెంటనే పోలీస్ అధికారులు కూడా అక్కడికి రావడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. అదుపులోకి వచ్చాకనే ఎవరైతే లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి రెస్క్యూ చేసి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కొంతమందిని తీసుకొని వచ్చారు. మరికొన్ని మృతదేహాలను కూడా బయటికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మాత్రము మంటలను అదుపులోకి తీసుకున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటిది ఇంకా కీలకమైనటువంటి అప్డేట్ కూడా రావాల్సి ఉంది. కానీ సీఎం దీనికి ఘటనకు మాత్రము అక్కడ వంటగదిలో ఉన్నటువంటి సిలిండర్స్ ఒక కారణమని చెప్తున్నారు. మరి అక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దానికి కావాల్సినటువంటి కనీస జాగ్రత్తలు కూడా ఎలాంటివి కూడా తీసుకోకపోవడం కూడా ఈ సంఖ్య పెరగడానికి కారణం అంటూ కూడా సీఎం ఇక్కడ గోవా సీఎం సావంత్ ప్రకటన విడుదల చేశాడు. తర్వాత ముఖ్యంగా దీనిపై దర్యాప్తు కూడా కొనసాగిస్తాము, దీని వెనకాల ఇంకా ఏదైనా లోతైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తాము, ఇప్పుడు మాకున్నటువంటి సమాచారం ఇది అంటూ కూడా ఇక్కడ ఏదైతే ఘటనలో చేరుకున్న తర్వాత సీఎం స్వయంగా ప్రకటించినటువంటిది విషయం. థ్యాంక్ యూ కళ.